ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డేటేజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ప్రతి రాశి వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ దశమి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్యాన్ని కలిగిస్తాయి, ఆశించినటువంటి కోరికల్ని నెరవేర్చేటువంటి శక్తిని కలిగిస్తుంది. బృహస్పతి వారం అన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కూడా శ్రేయస్కరం. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బుధక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికే పెసలు దానం, కందుల దానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక చిక్కులు ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ఒప్పందాల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శోభను కలిగిస్తాయి, శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు సంఘటనలు దూరమవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వార్తలు గృహంలో చోటు చేసుకుంటే ఆర్థిక బలం చేకూరుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వపరమైనటువంటి ఖర్చుల ద్వారా విస్మయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు చకచకా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలను చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభవార్తలను తెచ్చిపెడతాయి. ఈరోజు గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చేమంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ విషయాల్లో వేగవంతమైనటువంటి అనుకూలతని పొందగలుగుతారు. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు శోభని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సోదరుల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను సడలించుకోగలుగుతారు. నూతన బాధ్యతల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు గురువారం సందర్భంగా మిథున రాశివారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిరాకులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ఒప్పందాలపై ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. బంధు ప్రీతి పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లని
నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు ప్రారంభమవుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తే విదేశీ సంబంధిత లావాదేవీల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రటి పుష్పాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. చిరాకు కలిగించేటువంటి సంఘటనల ద్వారా విస్మయాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. వ్యాపార ప్రతిబంధకాలను వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, జాప్యాలు, విఘ్నాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు పునఃప్రయత్నాల ద్వారా సాధించగలుగుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వైద్య సంబంధిత రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభవార్తలను తెచ్చిపెడతాయి. ఈ రోజు గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పువ్వులతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా రాణిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా సుఖవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక ఆకస్మిక విజయాలు కూడా సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయం తగ్గుతుంది. నూతన వాహన కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. వ్యాపార విషయాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వెంటనే వింటారు. ఆనందం లభిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడతాయి. ఈ రోజు గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రభుత్వపరమైనటువంటి రక్షణ ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన
ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆనందం అన్ని రంగాల వారికి లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ సంఘటనలు వ్యాపారీత్యా చోటు చేసుకుంటే వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. రకరకాలైనటువంటి కార్యక్రమాలని ఒకేసారి చేపట్టి విజయాలు సంపాదించుకోగలుగుతారు. మెరుగైనటువంటి మార్పులు ఆరోగ్యంలో చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విఘ్నాల్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించి విజయాల్ని పొందలేకపోతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగరీత్యా ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభవార్తలు వింటారు. ఈ రోజు గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఇక ఈరోజు ప్రధానంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని పరిశీలించినట్టయితే భూ సంబంధిత లావాదేవీలు, ప్రయత్నాలు ఈరోజు విజయాలు తెచ్చిపెడతాయి. అలాగే సోదరులతో కూడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు బాగా లాభిస్తాయి. భూ వ్యవహారాల్లో క్రయ విక్రయాదులకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. విద్యాపరమైనటువంటి విదేశీ సంబంధిత ప్రయాణాలకు కూడా చాలా అనువైనటువంటి రోజు. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం, ఆయుర్వేదం అనే అంశంలో ఎండాకాలంలో వచ్చేటువంటి కామెర్ల సమస్యకి ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. ఈ మామూలుగా ఏంటంటే ఎండాకాలంలో ఈ కామెర్ల కేసులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా రావడానికి ఏంటంటే శరీరంలో ఉండేటువంటి కొన్ని మార్పుల కారణం, అంటే పిత్తదోషం బాగా పెరిగిపోవడం ఒక కారణం. అలాగే శరీరంలో ఉండేటువంటి ఆ జీర్ణశక్తి అనేటువంటిది తగ్గిపోవడం ఒక కారణం అయితే, బయట నుంచి వచ్చేటువంటి కారణాలు ఏంటంటే ఈ సమయంలో హెపటైటిస్ ఏ అనేటువంటి ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఆహార పదార్థాలన్నీ కూడా తొందరగా చెడిపోతూ ఉంటాయి. ఇలా ఆహార పదార్థాలు తొందరగా చెడిపోతూ ఉండడం వల్ల వాటి ద్వారా కూడా తొందరగా ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మనకి కలుషితమైన నీరు కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. అటువంటి కలుషితమైన నీటి ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ ఎండాకాలంలో కామెర్ల సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే కామెర్లు వచ్చినప్పుడు చాలామందికి తెలిసినటువంటి లక్షణాలు ఏంటంటే కళ్ళు పచ్చగా ఉండడం, మూత్రం పచ్చగా ఉండడం. ఈ రెండు లక్షణాలే కాకుండా దీనికంటే ముందుగా కొంచెం ఆకలి మందగించడం అనేటువంటి లక్షణం వస్తుంది. అలాగే తినలేకపోవడమే కాకుండా కొంచెం వాంతి వచ్చినట్టు, వికారంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒళ్ళంతా దురదలు పెట్టడం అనేటువంటిది కూడా ఒక లక్షణంగా కనపడుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇంకా కళ్ళు పచ్చబడకపోయినా లేకపోతే మూత్రంలో పచ్చదనం కనిపించకపోయినా కూడా ముందుగానే సందేహించి కొంచెం పరీక్ష చేయించుకోవడం అనేటువంటిది మంచి మార్గం. ఎందుకంటే కామెర్లు కొంచెం బాగా ఎక్కువగా వచ్చినప్పుడు శరీరం అంతా నీరసించిపోయి ఆ సమస్య తగ్గడానికి, తర్వాత మళ్ళీ శరీరం నార్మల్ అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అందుకని తొందరగా గుర్తించి వైద్యం చేసుకోవడం అనేటువంటిది మంచి మార్గం.
ఈ సమస్య ఉన్నప్పుడు ఆయుర్వేదంలో చాలా మంచి మంచి మూలికలు, అంటే లివర్కి టానిక్ లాగా పనిచేసేటువంటి చక్కటి మూలికలు ఉంటాయి. ఆ మూలికలను వాడుకుని ఈ కామెర్ల సమస్యను తగ్గించుకోవచ్చు. అందులో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి మొదటి మూలిక ఏంటంటే నేల ఉసిరి, రెండో మూలిక మాని పసుపు. ఈ నేల ఉసిరి అనేటువంటిది లివర్కి చాలా చాలా మంచి టానిక్ లాంటిది. అంటే ఈ కామెర్ల సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఈ నేల ఉసిరి దాన్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మాని పసుపు కూడా కామెర్లు తగ్గించడంలో చాలా చక్కగా పనిచేసేటువంటి మూలిక. నేల ఉసిరి యాక్చువల్గా పచ్చిది దొరికినట్టయితే కనుక దాని రసం తీసుకోవడం శ్రేష్టమైనటువంటిది. పచ్చి మూలిక దొరకనప్పుడు దాన్ని ఎండబెట్టి చేసినటువంటి చూర్ణాన్ని వాడుకోవచ్చు. అంటే పచ్చి మూలిక దొరికినట్టయితే కనుక దాని 30 మిల్లీలీటర్ల పరిమాణంలో నేల ఉసిరి రసాన్ని తీసుకుని దాంతో పాటుగా ఒక అర చెంచాడు మాని పసుపును కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ పచ్చి మూలిక దొరకనట్టయితే కనుక ఎండబెట్టినటువంటి చూర్ణం, నేల ఉసిరి చూర్ణం ఒక అర చెంచాడు, మాని పసుపు చూర్ణం ఒక అర చెంచాడు కలుపుకుని రెండింటి మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చటి నీటితోటి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక కామెర్ల సమస్యని అదుపులోకి తీసుకురావచ్చు. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషికి సంభవించేటటువంటి కళలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మానవ జీవితంలో మనిషికి సంభవించిన కళలను, వాటి ఫలితాలను ఆధారంగా చేసుకొని మానవ జీవన గమనాన్ని నిర్దేశించవచ్చని పురాణాల పరంగా కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా స్వప్నాల యొక్క మూలాన్ని పరిశీలించిన అథర్వణ వేదం దేవగర్భ, దేవతాగర్భ, అమృత గర్భ అని అథర్వణ వేదాన్ని 3 భాగాలుగా విభజించింది. ఈ విభజన మొత్తం కూడా మానవుడికి సంభవించేటటువంటి కళల ఆధారంగానే జరిగిందని మనకి వేదాలలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మఖండంలో స్వప్నాధ్యాయంలో కూడా కళలను గురించి విశేషంగా చర్చించారు. అక్కడ వేటిని కళలలో చూస్తే ఎటువంటి ఫలితాలను కలుగుతాయో చాలా చక్కగా వివరించడం జరిగింది. బ్రహ్మవైవర్త పురాణంలో ఎలాంటి వస్తువులను కళలో దర్శించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించడం జరిగింది. కనుక మానవ జీవితంలో కళలకు, వాటి ఫలితాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు మీకు కళలో వెలుగుతున్నటువంటి దీపం కనిపించినట్లయితే దాని ద్వారా మీరు ఒక చక్కటి సందేశాన్ని స్వీకరించాలి. దీపం వెలుగుతున్నట్లయితే ఆ దీపం యొక్క కాంతి మీకు జీవితంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని ఈ కళలో ఉన్నటువంటి అంతరార్థం. వెలుగుతున్న దీపం కనుక ఎవరికైనా కళలో దర్శనమిచ్చినట్లయితే వాళ్ళు తప్పకుండా మహర్జాతకులవుతారు. ఒక మహిమాన్వితమైనటువంటి వ్యక్తి మీ జీవన గమనానికి ఒక మార్గదర్శకంలాగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడని ఈ కళలో ఉన్నటువంటి అంతరార్థం. అయితే వెలుగుతున్న దీపం గాలి తాకిడికి అటు ఇటు ఊగుతున్నట్లుగా కనుక మీకు కళలో దర్శనమిచ్చినట్లయితే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మీ మనస్సు చంచలంగా ఉన్నది. చంచలంగా ఉన్నటువంటి మనస్సును మీరు నియంత్రణలోకి తెచ్చుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలను సాధించవచ్చని దానిలో ఉన్నటువంటి అంతరార్థం. అంతేకాకుండా మీకు కళలో దీపం వెలుగుతూ ప్రత్యేకంగా ఆ దీపం పైన నల్లటి పొగ కనుక మీకు దర్శనమిచ్చినట్లయితే మీలో తమో గుణం ఎక్కువగా ఉన్నది అని దానిలో ఉన్న అంతరార్థం. తమో గుణాన్ని తగ్గింపజేసుకొని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకొని కామక్రోధాలను జయించాలని చెప్పటమే దానిలో ఉన్న సందేశం. అంతేకాకుండా మీకు కళలో దీపం వెలుగుతూ దాని మీద నీటి తుంపరలు పడినట్లు టపటపా టపటపా అనే శబ్దం వచ్చినట్లు కనుక కళ వచ్చినట్లయితే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మీ జీవన గమనంలో మీకు రాగద్వేషాలు అధికంగా ఉన్నాయి. రాగద్వేషాలను నియంత్రణ చేసుకొని ముందడుగు వేసినట్లయితే జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని, మానసిక ప్రశాంతతను పొందవచ్చని దానిలో ఉన్న అంతరార్థం. అంతేకాకుండా మీరు కళలో దీపాన్ని ఆర్పివేసినట్లుగా కనుక దర్శనం చేసుకున్నట్లయితే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మీరు ఈర్ష్య అసూయలు ఎక్కువగా కలిగి ఉన్నారు. ఈర్ష్య అసూయలను తొలగింపజేసుకున్నట్లయితే జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని, మానసిక ప్రశాంతతను పొందవచ్చని దానిలో ఉన్న అంతరార్థం. అంతేకాకుండా మీకు ప్రత్యేకంగా కళలో
మిణుకు మిణుకుమంటున్నటువంటి దీపం కనిపించినట్లయితే మీకు జీవితంలో ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అన్ని మార్గాలు కూడా మూసుకుపోయినటువంటి తరుణంలో, మీకు ఆశ ఉన్నప్పటికీ అనుకూలత లేనటువంటి తరుణంలో కూడా మీకు ఒక ప్రత్యేకమైన మార్గం ఉందని, ఆ ప్రత్యేకమైన మార్గాన్ని మీరు ఆలోచించుకొని ముందడుగు వేసినట్లయితే మీకు దూరంగా కనిపిస్తున్న లక్ష్యాన్ని సాధించవచ్చని, ఆ ప్రత్యేకమైన మార్గమే మిణుకు మిణుకుమంటున్నటువంటి ఆ దీపంలో ఉన్నటువంటి సందేశంగా మనం తప్పనిసరిగా భావించాలి. కనుక మీకు ఎప్పుడైనా సరే కలలో మిణుకు మిణుకుమంటున్నటువంటి దీపం కనుక దర్శనమిచ్చినట్లయితే మీరు సాధించాల్సిన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటో ఆలోచించి తెలుసుకొని ముందడుగు వేసినట్లయితే ఆ లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పడమే ఈ కళలో దాగి ఉన్న సందేశంగా భావించాలి. అంతేకాకుండా దీపంలో నూనె పోస్తున్నట్లుగా కనుక మీకు కళ వచ్చినట్లయితే మీరు కోరిన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని కళల శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మీరు కళలో దీపపు స్తంభాన్ని కనుక దర్శనం చేసుకున్నట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చని, త్వరగా పురోభివృద్ధిని సాధించవచ్చని కళల శాస్త్రం తెలియజేస్తోంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీపం చక్కగా వెలగటానికి, చక్కగా జ్వలించటానికి దీపపు స్తంభం ఎంతగానో సహకరిస్తుంది. కనుక దీపపు స్తంభాన్ని కనుక మీరు దర్శనం చేసుకున్నట్లయితే మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముందడుగు వేయటానికి అనేక మంది సహాయ సహకారాలు ఉంటాయని, ఆ సహాయ సహకారాల ద్వారా మీరు త్వరగా అభివృద్ధిని సాధిస్తారని చెప్పడమే ఈ కళలో ఉన్నటువంటి అంతరార్థంగా భావించాలి. అంతేకాకుండా మీకు కళలో దేవాలయం కనుక దర్శనమిచ్చినట్లయితే దానిలో కూడా ఒక చక్కటి అంతరార్థం ఉంది. ఎవరికైనా సరే కళలో దేవాలయం కనిపించినట్లయితే తప్పనిసరిగా మానసిక ప్రశాంతత కలుగుతుంది. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః అంటుంది శాస్త్రం. అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. అంటే ఈ శరీరాన్ని దేవాలయంగా భావించాలి, దీనిలో ఉన్నటువంటి ఆత్మను దేవుడిగా భావించాలి. దేవాలయాన్ని కలలో దర్శనం చేసుకున్నాము అంటే మనలో ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నామని అర్థం. దాని ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతతను పొందవచ్చని చెప్పడమే ఈ కళలో దాగి ఉన్న అంతరార్థంగా భావించాలి. అంతేకాకుండా కళలో మీకు దేవాలయం దూరంగా ఉన్నట్లుగా దర్శనమిచ్చినట్లయితే మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా అందుతాయి. దీనిలో ఉన్న అంతరార్థాన్ని గమనించినట్లయితే దేవాలయం అనేది మానసిక ప్రశాంతతకు నిదర్శనం. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ కూడా తీర్థయాత్రలు చేయటం ద్వారా, పుణ్యక్షేత్రాల సందర్శనం చేయటం ద్వారా మనోబుద్ధులను సంస్కరింపజేసుకొని మనిషి శరీరంలో ఉన్న ఆత్మను దర్శింపజేసుకోవచ్చని, దానికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడమే కళలో దేవాలయాన్ని దూరంగా దర్శనం చేసుకోవటంలో ఉన్న అంతరార్థం. కనుక మీకు కళలో దేవాలయం కనిపించినట్లయితే తప్పనిసరిగా శరీరం అనే దేవాలయంలో ఉన్న ఆత్మ అనే భగవంతుడి దర్శనం చేసుకోవచ్చని, మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని దీనిలో ఉన్న పరమార్థం. ఇంకా కళలను గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను, కళల యొక్క ఫలితాలను, వాటిలో ఉన్న అంతరార్థాలను వచ్చే వారం తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ ఎండాకాలంలో కామెర్లు రాకుండా ముందు జాగ్రత్తగా ఏంటంటే ఎప్పుడు కూడా పరిశుభ్రమైనటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. అలాగే కాచి చల్లార్చినటువంటి నీటిని తీసుకుంటూ ఉండాలి. బయట దొరికేటువంటి ఆహార పదార్థాలని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తినడం అనేటువంటి అలవాటును తగ్గించుకున్నట్టయితే కనుక వాళ్ళ జోలికి కామెర్లు అనేటువంటి సమస్య వచ్చే అవకాశమే లేదు. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కామెర్లకు దూరంగా ఉండొచ్చు. ఒకవేళ ఈ సమస్య వచ్చినట్టయితే కనుక అటువంటి సమయంలో ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంలో ఏంటంటే ద్రవ పదార్థాలు బాగా ఎక్కువగా తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఈ శరీరంలో చేరినటువంటి ఇన్ఫెక్షన్ తొందరగా బయటకు వెళ్ళిపోతుంది. ద్రవ పదార్థాలు అంటే మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండడం, చక్కటి నిమ్మరసాన్ని తాగుతూ ఉండడం, కమ్మటి మజ్జిగ తాగుతూ ఉండడం, తర్వాత కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ పదార్థాలు అన్నీ కూడా ఏంటంటే కామెర్లకు కారణమైనటువంటి మలిన పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించేస్తాయి. అప్పుడు తొందరగా మళ్ళీ ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఉండేటువంటి మరో 2 మూలికల గురించి కూడా చెప్పుకుందాం. అందులో ఒకటి
నేలవేము, అలాగే మరొకటి ఏంటంటే తిప్పతీగ. ఈ నేలవేము, తిప్పతీగ రెండు కూడా చేదు రుచి ఉండేటువంటి మూలికలు. ఈ చేదు రుచి ఎప్పుడు కూడా లివర్కి ఒక మంచి టానిక్ లాగా పనిచేసి లివర్ తొందరగా ఆరోగ్యవంతం అవడానికి సహాయపడతాయి. నేలవేముని ఎండబెట్టి చేసుకునేటువంటి చూర్ణము, అలాగే తిప్పతీగని ఎండబెట్టి చేసుకునేటువంటి చూర్ణము రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి సగం నీళ్ళు ఎగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. అలా మరిగించుకున్నాక దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే 3 పూట్ల తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కామెర్ల సమస్యని అదుపులోకి తీసుకురావచ్చు. మరొక అనారోగ్య సమస్య, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారం గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో మహాధన యోగం, అదృష్ట శుభయోగాలు ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా మహాధన యోగం ఎలా పడుతుంది, ధనయోగం పట్టిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి. అదృష్టం పట్టడం ఒక విధం, అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవటం ఒకటి. చాలామందికి ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యాన్ని కాపాడుకునే క్రమంలో చాలా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, భయాలు, బాధలు, ఈర్ష్యలు ఇవన్నీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఐశ్వర్యం వచ్చిన తర్వాత అహం వస్తుంది. ఈ అహం వచ్చిన తర్వాత చాలామంది దూరం అయిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళ దగ్గర అవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈ అదృష్టం రావటం మంచిగా చెడుగా అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అదృష్టం వచ్చిన తర్వాత దొంగల పాలు కాకుండా కాపాడుకోవాలి. అలాగే ఎవరిని నొప్పించకుండా గొప్పవాళ్ళుగా మనం చరిత్రలో మిగలాలి. అంటే పంచమాధిపతిని ఆలోచించే గ్రహంగా పంచమాధిపతిని ధ్యానించాలి. అదృష్టం నిలవ చేసుకునే క్రమంలో లాభాధిపతిని ధ్యానించాలి. లాభాధిపతి స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు సహజ ధనయోగం కంటే అదృష్టాన్ని ప్రసాదించేటటువంటి తరగని సంపదల్ని ఇచ్చేటటువంటి బహుద్రవ్యస్య నాయకత్వ సిద్ధిని ప్రసాదించే యోగం పడుతుందని 42వ అధ్యాయంలో పరాశర మహర్షి విశేషమైనటువంటి కాలశాస్త్రాన్ని రచించారు. ఆయన కుమారుడికి వేదాలను అప్పగించారు. అన్నిటికీ మూలం వేదం. వేదవ్యాసుల వారు వేదాలనే ఎందుకు చెప్పాలి, జ్యోతిష్ శాస్త్రం చెప్పచ్చుగా. పరాశర మహర్షి జ్యోతిష్ శాస్త్రం ఎందుకు చెప్పాలి, వేదం చెప్పచ్చుగా. అంటే తండ్రి గారు రచించినటువంటి కాలశాస్త్రానికి పరిహార క్రియలు చేసుకోవటానికి ఉపయుక్తమైనటువంటి మంత్రశాస్త్రాన్ని కుమారుడు తయారు చేశాడు. ఇది చాలా మందికి తెలియదు. వేదవ్యాసుల వారి యొక్క తండ్రి గారు పరాశర మహర్షి జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పటం ఏంటి, కుమారుడు వేదాలను చెప్పటం ఏంటి అంటే ఇక్కడ కాలజ్ఞానమే ముఖ్యమైంది. వేదాలు వినాలన్నా, వేదాలు చదవాలన్నా, వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలన్నా, యజ్ఞం చేయాలన్నా కూడా ఆ యజ్ఞం చేయటానికి కూడా ఒక కాలం అవసరం, ఒక ముహూర్తం అవసరం, ఒక మంచి రోజు అవసరం, ఒక ధార్మికమైన నక్షత్రయుతమైన శుభగ్రహముల యొక్క వీక్షణ కలిగినటువంటి ఒక శుభ సమయం కావాలి. అది లేకపోతే వేదాల్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం లేదు. వేదం ఎక్కడ ఉపయోగపడుతుంది, యజ్ఞం దగ్గర ఉపయోగపడుతుంది, ఉపాసనలో ఉపయోగపడుతుంది, దేశాన్ని రక్షించడానికి పారాయణలో ఉపయోగపడుతుంది, ఆశీర్వచనంలో ఉపయోగపడుతుంది. ఈ ఆశీర్వచనం చేయడానికి ఒక సమయం కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు నేను ఆశీర్వచనం చేసేస్తానంటే కుదరదు. దానికి ఒక సందర్భం కావాలి. అది వివాహం అన్నయి ఉండాలి, ఉపనయనం అన్నయి ఉండాలి, నామకరణము, బారసాలో, గృహప్రవేశము, వ్యాపారము, ఏదో ఒక రకమైన శుభ కార్యక్రమం అయి ఉన్నప్పుడే ఈ వేదం అక్కడ ఉపకరిస్తుంది. అంటే వేదాలు ఉపయోగించాలంటే దానికి కాలం ఉన్నది. కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు. రుద్రం ఉంది, రాత్రిపూట చదవకూడదు. అది మహాశివరాత్రి అయితేనే చదవాలి రాత్రిపూట. రుద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చదవటం లేదు. మహానారాయణ ఉపనిషత్తని విశ్వరూప సందర్శన మంత్రాలు ఉన్నాయి ఆరణ్యకంలో, వేదంలో. అవి సాయంకాలం అయిన తర్వాత చదవకూడదు. అరుణమని ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి పూర్వాహ్నంలోనే చదవాలి. మధ్యాహ్నం దాటిన తర్వాత చదవకూడదు, అపరాహ్నం తర్వాత చదవకూడదు. ఈ చదవకూడదు, చదవాలని చెప్పేదేంటి, కాలశాస్త్రం. వేదాన్ని కూడా నిర్దేశించి ఈ కాలంలోనే చదవాలి అని ఆ వేద పురుషుడు అయినటువంటి వేదవ్యాసుల వారు, సాక్షాత్తు మహావిష్ణు అవతారం, ఆయన తండ్రి గారు చెప్పారు ఈ కాలాన్ని. కాల మహిమ అంత గొప్పది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా కాలమే ప్రధానమైనది, కాలానికి వశుండై ఉంటాను నేను అని చెప్పారు. కాలం ఆయనలో అంతర్భాగం అయినప్పటికీ దేనికైనా కాలమే పరిష్కరిస్తుంది అని చెప్పారు.
ఆ కాలాన్ని నిర్దేశించే గ్రహాలలో కాలహరణాన్ని చేయగలిగిన గ్రహం శని భగవానుడు. మనిషి యొక్క ఆయువులు ప్రసాదించేది సూర్యుడైతే ఆ ఆయువుని తీసుకువెళ్లేది మాత్రం ఇదిగో యమధర్మరాజు సోదరుడైనటువంటి శని భగవానుడు. సాక్షాత్తు కర్మకి మూలకారకుడు. సుకృత కర్మ, దుష్కృత కర్మ అని చెప్పబడేటటువంటి 2 కర్మలలో శని భగవానుని ప్రార్థించిన వాళ్ళకి సుకృత కర్మలు, ప్రార్థించని పక్షంలో దుష్కృత కర్మలు తొందరగా వస్తాయి. అదే మకర లగ్నం. మకర లగ్నము మన పాపాలని కడుక్కుని పుణ్యాన్ని పెంచుకోవటానికి ఉపయుక్తమైనటువంటి స్థానం. అది స్నానం చేయడానికి ఉపయోగపడే శుద్ధ జలము, గంగా జలము, ఒంటికి ఉపయోగించేటటువంటి సబ్బులు ఎలాగో అలా పవిత్రమైనటువంటి స్థానం, మురికిని వదలగొట్టే స్థానం మకరం. అదే శుద్ధి స్థానం. కర్మ నిర్మూలన అక్కడే జరుగుతుంది. దానికి కర్మస్థానం అని పేరు. కర్మాధిపతి ఎవరండి? శని భగవాను. కర్మసాక్షి సూర్యుడు. అందుకని వాళ్ళిద్దరికి పడదు షష్టాష్టకాలు. సూర్యుడు ఉన్నటువంటి రాశి సింహరాశి. సింహరాశి నుంచి 6వ స్థానంలో శని ఉంటారు. అది మకరమైంది. మకరం నుండి 8వ స్థానం సూర్యుడైంది. ఇదేమో చీకటికి నిలయం, అదేమో కాంతికి నిలయం. ఈయన మందగమనుడు. మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి సాక్షాత్తు భార్గవ క్షేత్రం, లక్ష్మీ నివాస యోగ్య స్థానమైనటువంటి ధర్మక్షేత్రం, శ్రీకృష్ణ నిలయ క్షేత్రమైనటువంటి, పశు సంపదకి కారణమైనటువంటి వ్యవసాయ క్షేత్రమైనటువంటి వృషభము పంచమమైంది. పశు సంపద ఉంటుంది. వేదంలో ధనాన్ని, ధనవంతుల్ని పశువులతో, ఎన్ని పశువులున్నాయి, ఎన్ని అశ్వాలున్నాయి జీవరాశితో కూల్చేవారు. ఎన్ని ఏనుగులున్నాయి, ఎన్ని గోవులున్నాయి, 10,000 సహస్రముల గోవులున్న వ్యక్తిని నందుడు అని పిలుస్తాడు. అంటే గొప్ప పశు సంపద కలవాడాయన. అంత ఐశ్వర్యవంతుట శ్రీకృష్ణుడు యొక్క తండ్రి గారు. నందుడు అంటే, నందమహారాజు అంటే 10,000 సహస్రముల, 2 లక్షల గోవులు, అన్ని గోవుల సంపద కలవాడాయన. అలాంటి క్షేత్రం, గోమాత క్షేత్రం మకర లగ్నానికి పంచమ క్షేత్రమైంది. అదేంటది? భూస్థానం. ఇక జలస్థానమైనటువంటి లాభము భూసుత క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమైంది. నిధి నిక్షిప్తములకి నిలయము వృశ్చికం, పుట్టలు. అలాగే రాజులు దాచుకునేటటువంటి నిధులు, అడవులలో ఎక్కడో నిధులు ఎక్కడో నిక్షిప్తం చేస్తారు వాళ్ళు కనపడకుండా. అలా నిక్షేప క్షేత్రం వృశ్చికం. సహజమైనటువంటి ఆయుర్దాయ క్షేత్రం. సహజమైన కర్మస్థానమేమో దశమం లగ్నంగా, సహజ ధనస్థానమేమో పంచమ ఆలోచన స్థానంగా, సహజ ఆయుస్థానమేమో పాపం తగ్గించుకోవటానికి ఉపయోగించుకుంటే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కష్టాలు తగ్గాలి అంటే కర్మ మంచిదై ఉండాలి. కర్మ మంచిదై ఉండాలంటే ఆలోచన ఉత్తమమైనదై ఉండాలి. ఆలోచన ఉత్తమమైనదై ఉండాలంటే మనం దాచుకునేటటువంటి క్షేత్రం మళ్ళీ తీసే క్షేత్రం కాదది. అది పాముల పుట్ట. వృశ్చికం అంటే పాములు, సరీసృపములు, తేళ్లు, విషసర్పములు ఉండేటటువంటి స్థానం అయింది. ఇక్కడ వేసామా బ్యాంకులు అంటే అంతే. ఆ ధనం మన పిల్లలు, మునిమల వాళ్ళు ఎవరో తీసుకుంటూ ఉంటారు, మనం మాత్రం తీసుకోలేం. కాబట్టి ఇక్కడ మనం కర్మ ఉత్తమ కర్మ అయి ఉండాలి, ఉత్తమ ఆలోచనలే ఉండాలి. మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి సహజ సిద్ధమైన కర్మ అవటం వల్ల వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ వాక్కే వాళ్ళని ఉన్నతులను చేస్తుంది. సహజమైన లక్షణాలు ఏం లేవు ఇక్కడ. అయితే మరొక విశేషం ఏముంటాయా అంటే, వెంకటేశ్వర స్వామి వారు అక్కడేగా జన్మించింది. ఆయన ఎన్ని కష్టాలు పడి ఎంత సుఖాన్ని పొందారో తెలుసుగా. కర్మ పరిపక్వత చెందాలంటే మకరంలోనే జన్మించాలి. మకర లగ్న జాతకుల దగ్గరికి వెళ్ళి కనుక మనం, అయ్యా నేను ఈ పని చేయదలుచుకున్నాను, ఎలా చెయ్యాలి అని కనుక అడిగితే వాళ్ళు చాలా సులభమైన, తేలికైన మార్గాలు చెప్తారు. ఎందుకని వాళ్ళకు వచ్చే ఆలోచనలన్నీ కూడా కృష్ణ పరమాత్మ నివాస స్థానమైనటువంటి వృషభం పంచమంగా ఉన్నది కాబట్టి లక్ష్మీక్షేత్రం కనుక జ్ఞానవంతమైన ఆలోచనలు వస్తాయి. తరగని ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో చెబుతారు. వాళ్ళ నిక్షిప్త స్థానం అంటే అదృష్ట స్థానం లాభమైంది కాబట్టి మకర లగ్నంలో ఎవరు జన్మించినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, నాగారాధన, పాములకు పాలు పోయటం, పాముల్ని పూజించటం, సర్పముల్ని గౌరవించటం, వాటిని విశేషంగా ప్రేమించటం, ఇలాంటి పనులు చేయటం ద్వారా మనం ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందటానికి అవకాశం లభిస్తుంది. పంచమే భార్గవ క్షేత్రే తస్మిన్ శుక్రేణ సంయుతే. పంచమే భార్గవ క్షేత్రే, ఇక్కడేం భార్గవ శబ్దం వేశారు. తస్మిన్ శుక్రేణ సంయుతే. ఈ శుక్ర శబ్దం వేయటం వల్ల ఏం తెలుస్తుంది?
రాజస భోగములు అనుభవించే శక్తి తెలుస్తుంది. మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు చాలా హుందాగా ఉంటారు, ఉన్నతంగా ఉంటారు, గొప్ప నాయకులుగా కనపడతారు, మంచి మంచి వస్త్రాలు ధరిస్తారు, చూడంగానే దండం పెట్టేట్టుగా ఉంటారు, వాళ్ళు ప్రభువులుగా ఉంటారు. స్వామివారి ప్రభువుగా ఉన్నారుగా, మరి ఆయనకున్న భోగభాగ్యాలు ఎవరికి ఉన్నాయి? ప్రతి వ్యక్తి కూడా హుందాగా రాజకీయ నాయకుల్లాగా కనపడుతుంటారు. వాళ్ళ యొక్క దర్పం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? తస్మిన్ శుక్రేణ సంయుతే, శుక్ర శబ్దం వేశారు, రజో శబ్దం వేశారు. తర్వాత లాభే భూమి సుతోపేతే, లాభే భూమి సుతోపేతే, అక్కడ కుజ శబ్దం వేయల. కుజుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఇక్కడ పరాశర మహర్షి చెప్పేటటువంటి శ్లోకంలో ఏ శబ్ద ప్రయోగం చేస్తున్నారు అనేది కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ భూమి సుత శబ్దం వేశారు కాబట్టి భూలాభములు ఎక్కువగా ఉంటాయి, భూరూపంలో ఎక్కువగా ఐశ్వర్యం ఉంటుంది. భూసూక్తం చదవటం పరిహారం. మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి భూసంపద ఉంటుంది. మన ఇంట్లో ఎవరికైనా మకర లగ్నం ఉన్నదనుకోండి, వాళ్ళ పేర్ల మీద భూములు పెట్టండి, అవి సంవత్సరంలోనే డబల్ అవుతాయి, విశేషంగా యోగిస్తూ ఉంటాయి. భూసూక్తం చదవటం అనేది అదృష్ట సంబంధమైన శక్తిని ప్రసాదిస్తుంది. సహజమైన లక్ష్మీ స్థానం కాబట్టి గోవుల్ని పూజించడం ద్వారా, స్త్రీలని గౌరవించడం ద్వారా, ముత్తైదుల్ని గౌరవించడం ద్వారా ఐశ్వర్యం మకరం వాళ్ళకి కలుగుతుంది. అలాగే సహజంగా మకరం అనేది వెంకటేశ్వరుడికి ఇష్టమైనటువంటి నిలయం కాబట్టి ఆ స్వామిని శనివారం నాడు ఉపాసన చేస్తే పరిపూర్ణమైన ధనం వాళ్ళ వశమవుతుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో కుంభలగ్నం వాళ్ళకి ఏర్పడేటటువంటి విశేష ధన యోగాల్ని పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే ఉపయుక్త యోగాసనాల్ని పరిశీలిద్దాం. అతినిద్ర సమస్య తొలగాలంటే ద్విహస్త ప్రణామ పశ్చిమోత్తాసనం. అతినిద్ర సమస్య అనేక అనర్థాలకు కారణమవుతుంది. సోమరితనంతో పాటు ఊబకాయం, తలనొప్పి, కళ్లబరువు వంటి సమస్యలు దీనివల్ల సంభవిస్తాయి. అతినిద్ర, అధిక మత్తుని తొలగించుకోవడానికి ద్విహస్త ప్రణామ పశ్చిమోత్తాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని 2 కాళ్ళు చాపి ఆ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ప్రణామ ముద్రను ఉంచగలిగినంతసేపు ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి ప్రాంగణంలో గోరింట చెట్టు ఉన్నట్లయితే చాలా విశేషవంతమైనటువంటి సత్ఫలితాలు కొన్ని విషయాల్లో మనం పాటించినట్లయితే చక్కగా సహకరిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. గోరింటకు ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా కుజదోషం గనక ఉన్నటువంటి వారు గోరింటాకును గనక ధారణ చేసిన, లేక రజస్వల కాని కన్యలకు గనక ప్రతి శుక్రవారం నాడు గనక చక్కగా చేతులకు అలా అలంకరింపచేసి బాలాంబికగా భావించి నమస్కృతాంజలు ఘటించిన, వివాహం కానటువంటి వారికి త్వరగా వివాహం కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా కాళ్లకు గనక గృహిణి గోరింటాకును గనక చక్కగా పారాణిగా గనక పెట్టుకున్నట్లయితే స్వంత గృహం యోగం పట్టి తీరుతుందని శాస్త్రవచనం. ఇంటి నిర్మాణం ఆలస్యమైన, లేక నిర్మాణంలో ధనం అందక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా గోరింటాకును గనక రుబ్బి ఇంటి ఇల్లాలు గనక ఆ గోరింటాకును తమ చేతులకు, పాదాలకు, కాలి గోళ్లకు కూడా చక్కగా గనక అలంకరించుకున్నట్లయితే త్వరగా గృహ నిర్మాణంలో
సంభవించేటువంటి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఆలస్యకరమైనటువంటి ప్రభావాలు కానివ్వండి పటాపంచలైపోతాయి సుమా. చెట్టుకు ఉన్నటువంటి ఆకులను కోసుకొని వచ్చి రుబ్బి తప్పనిసరిగా ఆ యొక్క బాలాంబికకు అలంకరణగా చిన్ని పాపలకు పెట్టేటువంటి సాంప్రదాయం తూచా తప్పకుండా కనుక 4 శుక్రవారములు వరుసగా గనక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా కళ్యాణఝరి ఆ గృహంలో విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విశేషం. అందుకే వివాహం కుదిరినటువంటి కన్యలు కూడాను గోరింటాకును తప్పనిసరిగా ధరించేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. పెండ్లి కూతుర్ని చేసేటువంటి ముందు రోజు కూడాను గోరింటాకు చక్కగా అలంకరణగా అందాన్ని మరింతగా ఇనుడింపచేసేటువంటి తీరుతెన్నుల రీత్యా చేతులకు అలంకీకృతమైనటువంటి గోరింటాకును, పాదాలకు పారాణిగా గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయటానికి వీలుగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో గృహంలో ప్రతివారు కూడాను ఆచరించేటువంటి సాంప్రదాయం. అందుచేతనే మనకి ప్రతి నెల పండుగలకు శుభకార్యాలకు కూడా గోరింటాకు కనుక పెట్టుకున్నట్లయితే అన్ని విషయాలలో కూడా విజయ సిద్ధింపచేయటానికి ఆ యొక్క జగన్మాత తన చల్లని దీవెనల కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. పెండిండ్లు త్వరగా అవటమే కాకుండా కాళ్లకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల గృహయోగాలు కూడాను సిద్ధిస్తాయని, అరచేతులకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల వాహన సౌఖ్య ప్రాప్తి కూడా సిద్ధిస్తుందని శాస్త్రం. జుట్టుకు ఇటీవల కాలంలో గోరింటాకు పెట్టుకోవటం వలన చాలా చక్కటి వ్యాపారంలో విజయ పరంపర లాభాలు చవిచూస్తున్నట్టుగా కూడా అనేక మంది తెలుపుతున్నటువంటి విశేషాంశం. భారతీయ సనాతన సంస్కృతిలో అట్ల తదియ అని చెప్పేసి మనకి వస్తూ ఉంది. ఆ అట్ల తదియ నాడు కూడా గోరింటాకు పెట్టుకోవటం వలన భార్యాభర్తలకు ధనయోగం, పుత్రయోగం కూడాను కలిగి తీరుతుందని శాస్త్రం. శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ శ్రావణ మాసంలో కూడాను గోరింటాకును పెట్టుకోవటం వలన ఆడపిల్లలకు కోరుకున్నటువంటి వాడితో వివాహం అయ్యేటువంటి సూచనలు అధికంగా కనిపిస్తాయని శాస్త్రం. గోరింటాకు పెట్టుకున్న పిల్లలు గొప్ప విద్యావంతులు, వినయవంతులుగా కూడా మారటానికి ఆస్కారం అధికంగా ఉన్నది. అందుకే గోరింటాకు పండినటువంటి ఆ చేతిని బట్టి కూడాను వారి యొక్క జీవన శైలిలో దాగిన పరమార్థాన్ని చెప్పేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాంశాలు కూడా దాగి ఉన్నాయి అని చెప్పేసి గ్రహించాలి. అందుచేతనే ప్రతి గృహంలో కూడా కన్యలు లేక గృహిణి, ఇంటి యజమాని కూడాను గోరింటాకు వాడకం సర్వత్రా కూడాను గృహ యోగానికి, గృహ అభివృద్ధికి, గృహంలోని చక్కటి సిరి సంపదల వాతావరణానికి కూడా నాంది పలకటానికి ఈ గోరింటాకు అనేటువంటిది పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత తుల్యమైనటువంటి వృక్షరాజముగా మనం చెప్పక తప్పదు. కాబట్టే ఈ గోరింటాకుకు చెట్టుకు ముళ్ళుంటాయి. కాబట్టి ఎవరైనా సరే గృహ ప్రాంగణంలో కాకుండా ఖాళీగా ఉన్నటువంటి దొడ్లలో ఈ యొక్క చెట్టును గనక నాటినట్లయితే, లేక పొలాలలో కూడాను నాటినట్లయితే సర్వత్రా కూడాను వాస్తు శాస్త్రరీత్యా ఎటువంటి దోషములు లేకుండా చక్కటి యోగవంతమైనటువంటి
జీవన శైలిని చక్కగా సాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విశేషాంశం నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే పిల్లవాడు మాట వినక హఠం చేస్తున్నాడు. విద్యా వినయ సంపత్తిలో కూడాను తేడా కనిపిస్తుంది. అతనిలో చక్కటి మార్పు తీసుకురావడానికి వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా సలహా ఉన్నదా అన్నది ప్రశ్న. పిల్లవాడు మాట వినకపోవటం, మొండిగా ప్రవర్తించడం, హఠం చేస్తున్నట్టుగా కనుక ప్రవర్తించినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క పిల్లవాడు పడుకునేటువంటి గదిలో ప్రతిరోజు కూడా కొంచెం కర్పూరం, దేశవాళీ ఆవు నెయ్యి కలిపి పిడకలపైన ఉంచి ఆ గదిలో ధూపం వేయండి. పిల్లవాడు తూర్పు దిక్కుగా తల ఉంచి నిద్రించే విధంగా ఏర్పాటు చేయండి. పరుపు మీద తలగడ కవరు లేత పసుపు రంగులో ఉండేటట్టుగా చేయండి. తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో తెలుసుకుందాం. వశిష్ఠాసనం నాడీ వ్యవస్థ చైతన్యం కావడానికి, మెదడులో నిస్తేజ భావాలు తొలగడానికి వశిష్ఠాసనం ఉపయోగపడుతుంది. నేలపై కూర్చొని ఎడమకాలు మీద కుడికాలు పెట్టి 2 చేతుల్ని పక్కన పెట్టి ఆ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఆ తరువాత కుడికాలు మీద ఎడమకాలు పెట్టి అదే స్థితిని కొనసాగించాలి. ఈ ఆసనం వల్ల శరీరంలోని కండరాలన్నీ జాగృతమవుతాయి. అతినిద్రా సమస్య తొలగుతుంది.